హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'సుమతి బాలు' 2024 రిలీజ్ అయింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ. 'సుమతి బాలు' అంటే తెలుగులో 'సుమతి దెయ్యం'. మూవీ టైటిల్ చూస్తే అర్థమవుతుంది కదా! ఇదొక హారర్ అండ్ కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీలో హారర్ సీన్స్ చాలా బాగా పెట్టారు. అవి చూడడానికి బాగానే ఉంటాయి. ఈ మూవీ హారర్ పాయింట్ కొంచెం రొటీన్‌గా ఉన్నా కూడా ఈ స్టోరీ మాత్రం కొంచెం కొత్తగా అనిపిస్తది. దానికి తగ్గట్టుగా ఆ సీన్స్ కూడా కొంచెం కొత్తగానే బాగానే చూపించారు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మైలమోడు అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్‌ని దాటడానికి ఒక పొలిమేర వస్తది. ఆ పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు ఒక మలుపు వస్తది. నైట్ టైము ఆ మలుపుని దాటడానికి ఆ ఊరు ప్రజలు చాలా భయపడుతూ ఉంటారు. అందుకే ఆ తర్వాత ఆ పొలిమేర ఊరు దాటకుండా చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు కూడా ఉంటారన్నమాట. ఎవరిని వెళ్ళనీయకుండా. ఆ మలుపులు దాటడానికి ఎందుకు భయపడుతున్నారు ఆ ఊరి ప్రజలు? అసలు ఆ మలుపులో ఏముంది అనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఒక ఇంట్రెస్టింగ్ సీన్‌తోని ఈ మూవీ స్టార్ట్ అవుద్ది. ఆ సీన్ అయితే సూపర్‌గా ఉంటది. సో, ఆ సీన్ చూసినప్పుడు మీకు అసలు ఈ స్టోరీ ఏంటని మీకు అర్థమైపోతది ఆల్మోస్ట్. అక్కడి నుంచి కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గానే తీసుకెళ్తాడు. సో, ఆ ఊరి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? అసలు ఏముందన్నది కూడా చూపించడం కూడా చాలా బాగా చూపిస్తారనమాట. అక్కడక్కడ వచ్చి కొన్ని హారర్ సీన్స్ అయితే ఈ మూవీకి ఒక హైలైట్. కొంచెం చూడడానికైతే కొంచెం భయం అనిపిస్తది. కొంచెం థ్రిల్లింగ్‌గా కూడా అనిపిస్తాయన్నమాట. ఇంకా ఈ మూవీలో ఆ మలుపు సంబంధించి అసలు ఏం జరిగిందని ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటది. ఆ సీన్ కూడా బాగుంటదన్నమాట. ఈ మూవీలో హీరోకి ఒక లవ్ స్టోరీ పెడతారు. అది కూడా పర్లేదు ఓకే ఓకే అనిపిస్తది. అండ్ ఈ మూవీలో ఎక్కువగా సీన్స్ అన్నీ థ్రిల్లింగ్ అండ్ హారర్ సీన్స్ మీద వెళ్తూ ఉంటది. సో, అవి చూసినప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తాయి. మిగతా స్టోరీ అంతా కొంచెం రొటీన్‌గా, బోరింగ్‌గా అనిపిస్తది. ఎప్పుడు ఆ హారర్ సీన్స్ వస్తాయో అవే కొంచెం మంచి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి మనకు చూడడానికి. ఈ మూవీ క్లైమాక్స్ కూడా బాగానే ఉంటది. కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే చూపిస్తారు. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఈ మూవీ ఓవరాల్‌గా అయితే ఒకసారి చూడొచ్చు. మరీ హారర్ సీన్స్ ఎక్కువగా నేను ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, అక్కడక్కడ కొన్ని హారర్ సీన్స్ ఉంటాయి. అవి చూసినప్పుడు మంచి ఫీల్ అనిపిస్తది. స్టోరీ కూడా పర్లేదు సింపుల్‌గానే వెళ్తూ ఉంటది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ కూడా 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటది. సో, అంత బోరింగ్‌గా అనిపించదు కానీ హారర్ సీన్స్ అయితే చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో అప్పుగా అర్జున్ తన క్యారెక్టర్ బాగుంటది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో మాళవిక క్యారెక్టర్ కూడా బాగుంటది. తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే ఓకే లాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో అక్కడక్కడ వచ్చే కొన్ని హారర్ సీన్స్‌కి మ్యూజిక్ చాలా బాగుంటది. బీజీఎం కూడా బాగుంటది. అండ్ ఈ మూవీ టెక్నికల్ కూడా బాగుంటదన్నమాట. కొన్ని లొకేషన్స్ అయితే నైట్ టైమ్ చూపించాయి. అవి సూపర్‌గా ఉంటాయి. ఈ మూవీలో కొన్ని వాటర్ ఫాల్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి బాగుంటాయి అనమాట. కేరళలో ఎక్కువగా ఫారెస్ట్ ఏరియా అండ్ వాటర్ ఫాల్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి అయితే మంచిగా చూపించారు. అవి బాగుంటాయి అనమాట చూసినప్పుడు. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, హర్రర్ సీన్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ మరీ అన్ని హర్రర్ సీన్స్ ఏమి ఉండవు. అక్కడక్కడ కొంచెం హర్రర్ సీన్స్ ఉంటాయి. మీరు బీభత్సంగా హర్రర్ సీన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూడండి. జీ5 స్ట్రీమింగ్ అయితే తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.